నంద్యాల జిల్లా ముచ్చుమర్రి మైనర్ బాలిక అదృశ్యం కేసు ఇంకా వేడటం లేదు. నిజాన్ని నీళ్లలో ముంచి దర్యాప్తు దారి మళ్లిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. బాలిక అదృశ్యం కేసులో రోజుకో మాట మారుస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు నిందితులుగా ఉన్న మైనర్ బాలురు. ఇలా అంటే పాప ఆచూకీ తేలేది ఎప్పుడు అని, నిందితులకు శిక్ష పడేది ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు బాలిక తల్లిదండ్రులు. ఇక డీఐజీ సమక్షంలో మల్లాల తిప్ప వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో స్థానిక జాలర్లతో గాలింపు చేపట్టారు పోలీసులు. బాలిక ఆచూకీ గుర్తించడంలో ఆలస్యం కావడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వాల్మీకి ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పాప దొరుకుతుందని నమ్మకం ఉంది సార్. నాకైతే ఇంతవరకు ఒక ఆశ, ఏదో చిన్న ఆశ సార్. నాకు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది నీ ఆశతోనే ఎదురు చూస్తున్నా సార్. సార్ వాళ్ళను కడుతున్నా, ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు తీసుకొస్తారు సార్ అంటే తీసుకొస్తామమ్మా, మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్తున్నారు సార్. నా పాపనైతే నాకు ఇంకా తెచ్చియలేదు సార్. బతికుందే చచ్చిపోయిందే అనేది కూడా, చంపేసినారా బతికుందే అనేది కూడా తెలియదు సార్. వాళ్ళైతే మాకు ఏం చెప్పడం లేదు సార్. వాళ్ళు కాకపోతే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాం బాగానే మీకోసం అది ఇది అని అంటున్నారు, కానీ ఏంది రిజల్ట్స్ అనేది బయట వేయలేకపోతున్నారు సార్. ఇంతవరకు బతికిందే చచ్చిపోయిందే, కనీసం చచ్చింటారే దేవుడా మా పాపను మాకు దానమైనా చేసుకుంటాం సార్. మేము దానం సంస్కారాలైనా చేసుకుంటాం. అప్పగిస్తే మాకు న్యాయం చేయాలా సార్, న్యాయం చేయాలా మాకు. మా పాపను మాకు అప్పగియాలి సార్. మా పాపను బతికిందే లేదా చనిపోయిందే దానమైనా చేసుకుంటాం. బతుకుంటే తీసుకొచ్చైనా ఇస్తే కూడా మాకు సంతోషం సార్. కడుపు మంటతోనే రగిలిపోతున్నాను సార్. ఆచూకి ఇంతవరకు కనపల్లి అంటే ఏం అర్థమవుతలేదు సార్. అసలు దిక్కు చూసని పరిస్థితి. అన్నం తినబుద్ధి అయితే లేదు, తల్లుల పిల్లలు నిద్ర రావడం లేదు సార్. తలుచుకుంటే చిన్నప్పటి నుంచి పెంచి సాగి ఎత్తుకొని దించి వాళ్ళను ఈ రకంగా బలి చేయనీకనే సార్. నంద్యాల జిల్లా ముచ్చుమర్రికి చెందిన చిన్నారి అదృశ్యం ఘటనను ఖండిస్తూ ఆత్మకూరులో వాల్మీకి సంఘాలు, విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. ముచ్చుమర్రి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కర్నూలు గుంటూరు ప్రధాన రహదారిపై మానవహారం నిర్వహించారు. 9 రోజులు గడుస్తున్నా బాలిక మృతదేహాన్ని గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు. నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నాయకులు.